ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఆదికాండములో 20వ అధ్యాయము 7వ వచనములో, నువ్వు బ్రతికేలా నీ కోసం అతడు ప్రార్థన చేస్తాడు. దేవుడు అన్యుడైన అబీమెలెకు అనే రాజుతో మాట్లాడతాడు. నువ్వు బ్రతికేలా నీ కొరకు అతడు ప్రార్థన చేస్తాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే అబ్రహాము గురించి అక్కడే ప్రస్తావించబడింది. ఫస్ట్ టైం అతడు ప్రవక్త. మనకు అబ్రహాముగా పరిచయము, అతడు ప్రార్థించేవాడిగా పరిచయము. ఇక్కడ ఏమని పరిచయం అవుతుంది వాక్యం అంటే ప్రవక్త అంటే ప్రవచించేవాడు. అబ్రహాం ఎక్కడ ప్రవచించాడు అసలు బైబిల్లో మనకి లేదు. కానీ దేవుడు మాత్రం అబ్రహాముని ప్రవక్తగా సంబోధిస్తున్నాడు. అతడు ప్రార్థన చేస్తాడు. అతను ప్రార్థన చేస్తే నీ కుటుంబానికి క్షేమము. ప్రవక్త అంటే మధ్యవర్తి అని అర్థం. దేవునికి మానవులకి మధ్యవర్తి అని అర్థము. దేవుని మాటలు ప్రజలకి, ప్రజల మాటలు దేవునికి చెప్పేవాడే ప్రవక్త. దేవుని ఉగ్రత అబీమెలెకు అనే రాజు మీదకి రాకుండా అబ్రహాము ప్రార్థిస్తున్నాడు. అన్యుడైన అబీమెలెకు మీదకి కీడు రాకుండా అబ్రహాము ప్రార్థిస్తున్నాడు. అబ్రహాము ప్రార్థన విన్న దేవుడు నిజంగా అబీమెలెకును జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అగస్టీను అనే పాపి దేవుని ఉగ్రతకు గురి కాకుండా ఆయన తల్లి ప్రార్థన అడ్డుపడింది. స్కోఫీల్డ్ అనే పాపి దేవుని ఆగ్రహానికి గురి కాకుండా ఆయన మాతృమూర్తి కన్నీటి ప్రార్థన ఉపయోగపడింది. యోబు మిత్రులు దేవుని శాపానికి గురి కాకుండా యోబు ప్రార్థన వారధిగా నిలిచింది. పాపులతో పాటు నీతిమంతుడు లోతు చనిపోకుండా అబ్రహాము ప్రార్థనే అవసరమైంది. అలాగే ఈరోజు అబీమెలెకు అనే రాజు నశించిపోకుండా అబ్రహాము మొర్ర అవసరమైంది. నిజంగా అబ్రహాము ప్రార్థన అబీమెలెకును బ్రతికించింది. అబ్రహాము ప్రార్థన అబీమెలెకు భార్యను, దాసీలను కూడా బాగుపరిచింది. అబ్రహాము ప్రార్థన అబీమెలెకు భార్య గర్భము తెరిచింది. శారాను బట్టి దేవుడు మూసివేసిన గర్భములు అబ్రహామును బట్టి తెరవబడ్డాయి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమందు మన ప్రార్థనల వల్ల ఎంతమందికి దేవుని ఉగ్రతలు ఆగుతున్నాయి, మన ప్రార్థన వల్ల ఎంతమందికి మేలులు కలుగుతున్నాయి, ఎంతమంది ఉగ్రత నుండి తప్పించబడుతున్నారు. అబ్రహాం ప్రార్థన వల్ల ఎన్ని లాభాలో రాజుకి, కుటుంబానికి, ఆ ప్రాంత ప్రజలకి, ఆ దేశ ప్రజలకి. అందుకే ఎప్పుడూ కూడా మనం దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. సంపూర్ణమైన భక్తి, మాన్యత కలిగి నెమ్మదిగా సుఖముగాను బ్రతుకు నిమిత్తం, అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజులందరి కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపన, ప్రార్థన, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ఆ 1 తిమోతి 2వ అధ్యాయం 1వ వచనంలో వ్రాయబడింది కదా. కనుక మనం అందరి కొరకు, మన దేశం కొరకు మనము అబ్రహాములాగా ప్రార్థన చేసి ఉగ్రత వాళ్ళ కుటుంబాల మీదకి, వాళ్ళ దేశాల మీదకి రాకుండా మన ప్రార్థన దేవుడు వింటాడు. మన ప్రార్థన బట్టి చాలా వరకు దేవుడు మన ప్రాంతానికి కీడు రానియకుండా, నాయకుల మీదకి కీడు రానియకుండా ఆపగలిగిన దేవుడు. కనుక అబ్రహాములాగా మనం కూడా ఒక ప్రవక్తగా దేవునికి, ప్రజలకి మధ్యవర్తిగా ఉండి ప్రార్థిద్దామా? ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, కేవలం మా ప్రార్థన ఎంతసేపు మా కుటుంబం నిమిత్తమే కాకుండా కాస్త మమ్మల్ని లోతైన అనుభవంలోనికి, ప్రార్థనా జీవితంలోకి నడిపించి మా కుటుంబాల కొరకే కాక, మా సంఘము కొరకే కాక,
ప్రభువా మీ కొందనాలు స్తోత్రాలు. రాజుల కొరకు, అధికారుల కొరకు, నాయకుల కొరకు, పెద్దల కొరకు, అయ్యా మరి లోకంలో ఉన్న అన్యుల కొరకు ప్రార్థించవలసిన భారము మా మీద ఉంది. కేవలం మా వరకు మేము ప్రార్థించుకొని తృప్తి చెందుతున్నట్లయితే అది ఒక్కడుగు మాత్రమే. ఇంకో 4 అడుగులు వేయవలసినటువంటి ప్రార్థనా జీవితం ఉన్నది అని బైబిల్ బోధిస్తుంది. కనుక ఎవరైనా వారి కుటుంబం వరకే ప్రార్థన ఆగిపోయారేమో, ఇంకా కాస్త వాళ్ళ ఆత్మీయతలో, ప్రార్థనా జీవితంలో ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం. సహజంగా మా కొరకు మేము ప్రార్థించుకోవటం క్షేమము అని అనుకుంటాం. ఇతరుల కొరకు ప్రార్థిస్తే మరి మాకు ఫలితం ఏమిటి అనే ఆలోచన వస్తుంది. కానీ దేశం కొరకు, మరి నాయకుల కొరకు ప్రార్థించినప్పుడు, సంఘము, సంఘ బిడ్డల కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రతిఫలము మీరు పరలోకమందు ఉంచే దేవుడివని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రభువా మీకే వందనాలు, స్తోత్రాలు. ప్రత్యేకంగా ఈ యొక్క ఉదయకాలమందు దీవించి దైవాశీర్వాదాలతో నింపి ప్రతి ఒక్కరికి కూడా ప్రార్థనాత్మను, ప్రార్థనా జీవితాన్ని ప్రభువా దయచేసి ఇలాంటి ప్రార్థన చేసే తల్లులని, ఇలా ప్రార్థన చేసే నాయకులని ప్రభువా మీ కొందనాలు, స్తోత్రాలు నాయన మా సంఘాలలో కూడా లేపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ కొందనాలు, స్తోత్రాలు. మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభువా మీరు కృప చూపించి ప్రతి కుటుంబములో చిన్నలేమి, పెద్దలేమి, వృద్ధులేమి, యవనస్తులేమి అందరినీ దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరు ఏ అవసరతలతో ఉన్నారో, ఎవరు ఏ బలహీనతలతో ఉన్నారో ఈ ఉదయకాలమందు విడుదల దయచేయండి. కోర్టు సమస్యల నుంచి విడుదల దయచేయండి. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలున్నారు, మంచి మార్కులు దయచేయమని ప్రార్థిస్తున్నాం. వారి ముందున్న చదువుల్లో కూడా వారికి తోడుగా ఉండండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, బాప్టిజం పొందిన రోజులు, అలాగే శుభకార్యాలు చేసుకుంటున్న బిడ్డలు, అలాగే ప్రయాణాలు తలపెట్టిన బిడ్డలను అందరినీ జ్ఞాపకం చేసుకొని మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ ఈ ఉదయకాలమందు ప్రత్యేకమైన వందనాలు. గాడ్ బ్లెస్ యూ.